ఉదయం నుంచి భారీగా క్యూ లైన్ ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రాంతంలో ఉన్నాం. అత్యంత రద్దీగా ఉండేటువంటి దాదాపు రోజు లక్షల వాహనాలు ఇక్కడ నుంచి మూవ్ అయ్యేటువంటి మెయిన్ జంక్షన్, మెయిన్ ఏరియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి చూద్దాం. పక్క పక్కనే రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒకటి భారత్ పెట్రోలియం బంక్, మరొకటి దీని పక్కనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. రెండు కూడా కిక్కిరిసిపోయాయి. వాహనాలన్నీ కూడా క్యూ లైన్లో ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా క్యూ లైన్లను మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా ట్రాఫిక్ సిబ్బందిని నియమించారంటే ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు పదుల సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బంది క్యూ లైన్లను వీళ్ళంతా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఏ వాహనాన్ని ఎప్పుడు వదలాలి, కొద్దిసేపు అక్కడే ఖాళీ అవుతుంది, ఎన్ని లీటర్లు పోయించుకుంటున్నారు, నిజంగా వీళ్ళు ఓలేం వాహనాల్లో పోయించుకుంటున్నారా, క్యాన్లలో పోయించుకుంటున్నారా, ఇంకా ఏంటి అనేటువంటిది మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మధ్యలో క్యూ లైన్లో మధ్యలో ఎవరైనా వస్తే వాహనాలని యాక్సెప్ట్ చేయట్లేదు, తిరిగి పంపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎలాంటి గొడవ లేకుండా ఉంది. ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఒక నలుగురు ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సిబ్బంది కూడా పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. భారీగా కార్ల క్యూ లైను, టూ వీలర్కి సపరేట్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తారు.